దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదగు దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మనందరినీ ఇక్కడ ఆయన పాద సన్నిధిలో కూర్చోబెట్టి విలువైన దేవుని మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆలకించుటకు ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకై ప్రభువునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ఈ వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నిండు వందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు వినే వాక్యాన్ని మీరు కనుక గుండెల మీద రాసుకొని దాన్ని ఆచరించగలిగినట్లయితే ఈ భూమి మీద మీ రక్త సంబంధికుల మధ్య, మీ బంధువుల మధ్య, లేదా మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీరంటూ ఒక సగర్వమైన స్థితిని మీరు మీ పిల్లలు కలిగి ఉంటారు. అందులో ఏ విధమైన సందేహము లేదు. ఈ వాక్యము ప్రతి వారు వినాలి అని చెప్పే నేను ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి మీతో మాట్లాడుతున్నాను. అంశభాగము ఏమిటి అనగా, ఆత్మీయులు ధనవంతులగుటకు బైబిలు చెప్పిన సూత్రములు ఏవి? ఆత్మీయులు ధనవంతులగుటకు. ఏమంటే దేవుని నమ్ముకొని దరిద్రంగా మనం బ్రతకూడదు. దేవుని బిడలమైన మనము మనకు కలిగిన కాటికి ధనవంతులం కావాలని ప్రభువు కార్యం చేశాడు. మూలవాక్యాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోనండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించుటలో ఉన్న పరమార్థం ఏంటంటే, దారిద్రత అంటే దీనమైనటువంటి స్థితిలో ఉన్న మనలను ధనవంతులుగా చేయడానికి ప్రభు దారిద్రుడుగా వచ్చెను అని రాయబడింది. ప్రపంచ ధనవంతులు ఎవరు ఏమిటి అని మీరు గూగుల్లోనికి వెళ్తే ఈజీగా మీకు ధనవంతుల జాబితాను తెలుస్తుంది. ప్రస్తుతానికి 2026వ సంవత్సరం ఏప్రిల్ 1 అంటే మార్చి ఇయర్ ఎండింగ్ కదా, ఏప్రిల్ 1కి ప్రపంచ కుబేరుల యొక్క జాబితాలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు అని అంటే, ఒకప్పుడు వారన్ బఫెట్ ఉండే, ఇప్పుడు ఎలన్ మాస్క్ గారు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఒక గంటకు ఆయన సంపాదన 127 కోట్లు, వేసుకునేవి కాదు. ప్రపంచ దేశాలలో ధన సంపన్నులు దేవుని నమ్మిన యూదులు, క్రైస్తవులు. ప్రపంచ ఆర్థిక స్థితిని శాసించగలిగిన వారు, ధనవంతులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు దేవుని పిల్లలే. ప్రపంచ ధనవంతులు చెప్తున్నాను నేను. మన పులివెందుల ధనవంతులో, మన వీధి ధనవంతులో కాదు, దేవుని బిడ్డలు. ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఆధునికమైనటువంటి పరికరాలు ఎప్పటికప్పుడు తయారు చేసే విషయంలో కానీ, యేసు ప్రభుల వారు యూదుడు, యూదుల తెగవారు అత్యంత సంపన్నులుగా ఉన్నారు. అమెరికా దేశంలో ఉన్నటువంటి సంపన్నమైన స్థితులలో యూదుల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. సహజంగా మనం ధనవంతులు కావాలనుకున్నప్పుడు ఏమనుకుంటాం? బాగా విందాం. ఏమనుకుంటాం? బాగా సంపాదిస్తే ధనవంతులం అవుతాము అని అనుకుంటాం. అవునా? బాగా సంపాదిస్తే ధనవంతులం అవుతాము అని అనుకుంటాం. కానీ నేను అనేక రీతులుగా వెతుకుతూ ఉన్నాను అన్నమాట, ఎలాగ ధనవంతులు అవుతాం.
బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సంపాదించిన వాళ్ళు ధనవంతులు కాలా. చరిత్ర పుటల్లోనికి వెళ్తే బాగా సంపాదిస్తే ధనవంతులు కారు. సంపాదించినది జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు మాత్రమే ధనవంతులయ్యారు. సంపాదించింది జాగ్రత్తగా ఖర్చు పెట్టిన వారు మాత్రమే ధనవంతులయ్యారు. బాగా సంపాదించిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది 10 మంది ఉంటే 10 మంది లేకపోతే 5 మంది 3 4 అందరూ కష్టపడితే రోజుకు 2000 3000 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి సంపాదించిన వాళ్ళందరూ ధనవంతులు కాలేదు, కానీ ఖర్చు పెట్టే విధానము తెలిసినప్పుడే ధనవంతులు అవుతాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. అందుకే ఈరోజు మీరు ఆర్థికంగా ధనవంతులు కావాలి అంటే 7 ఆలు చెప్తాను మీకు. అంటే ప్రారంభమేని చదువు నేర్పేటప్పుడు ఆ ప్రారంభించినట్టుగా ఓనామాలు లేవులేండి. ఆ ప్రారంభ ఆలోనే మీకు ఒక 7 విషయాలు చెప్తాను. ఈ 7 విషయాలు ప్రకటించే సేవకుడుగా నేను ఆచరిస్తున్నాను. నువ్వు ఆచరించగలిగితే నా ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబడతాడు. మందిరానికి వచ్చిపోవడం కాదు, కష్టపడడం కాదు, వాక్యం ఏమైతే చెబుతుందో అది చేయి, నువ్వు ధనవంతుడు అవుతావు. అది కాకోకుండా ఇక్కడ ఒకటి నేను ఒకటి చేసావనుకోండి, జీవితంలో ఎప్పుడు ధనవంతులు కాలేం. ఎప్పుడు ధనవంతులు కాలేం. అంటే ధనవంతులు కావద్దు అని కాదు దేవుని ఉద్దేశం. మనం అందుకే మొదటి మూలపాఠం చదివాం. మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఒక ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు. అంటే ధనం మీద మనసుంచాలని కాదు, ధనం వెంట పరిగెత్తాలని కాదు, గేహజీవలే. భూమి మీద ఎంత ధనం ఉన్నా ప్రభునామ మహిమార్థమై బ్రతకడానికే చెప్తున్నాను. అందులో 7 ఆలు ఉన్నాయి. ఆ 7 ఆలును ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. ఆత్మీయులు ధనవంతులగుటకు బైబిల్ చెబుతున్న ఆర్థిక సూత్రాలు. 22వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనం. 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అక్కడికి వస్తున్నాం. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. చాలు. మొదటిది ప్రియులారా, మీరు ఆర్థికంగా ధనవంతులు కావాలంటే, అందుకే నేను చెప్పాను బాగా సంపాదిస్తే కాదు, జాగ్రత్తగా చెప్పండి, జాగ్రత్తగా ఖర్చు పెడితేనే ధనవంతులు అవుతారు. మీరు బాగా కష్టపడుతున్నారు, భార్య భర్త, ఖర్చు ఎలా పెడుతున్నారో కూడా మీకు తెలియాలి. ఓకే, మొదటి విషయానికి వద్దాం. అక్కడ అన్నాడు 22:7 అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మొదటి ఏంటంటే ఆడంబరాలకు అప్పు చేయకండి, సాధ్యమైనంత వరకు. బ్రాకెట్లో దేనికి? ఆడంబరాలకు అప్పు చేయకండి, సాధ్యమైనంత వరకు. సాధ్యమైనంత వరకు. దేనికి? ఆడంబరాలకు అన్నాను ప్రియులారా. అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. లోకంలో అప్పు చేసి పప్పు కూడా తినరా. అప్పు చేయడం ఇంకా ఎన్నో రీతులుగా మాట్లాడేటటువంటి మాట. కానీ మీరు అక్కడ 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అప్పు నిన్ను దాసునిగా చేస్తుంది. కానీ దేవుడు నిన్ను బాసుగా చూడాలనుకుంటున్నాడు. నువ్వు అప్పు చేసి దాసుడు అయిపోతున్నావు. దేనివల్ల? ఆడంబరాల వల్ల. పుట్టినరోజు వచ్చింది, చిన్న ఎగ్జాంపుల్, పిల్లలది. ఇంట్లో ఏం డబ్బులు లేవు, చిన్నగా ప్రార్థన చేసుకొని కలిగింది తినొచ్చు. అప్పు చేసే నా కేకు తేవాలి, కట్ చేయాలి. పాప మెచ్యూరిటీ అయింది, వయసు రీత్యా పెరిగింది, మన తాహత్తు కొంచెం వాళ్ళ పిల్లలు అంత గ్రాండ్గా చేసింటే మనం నలుగు ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలి.
ఏముండదు ఇక్కడ 10 మందిలో చూపించుకోవడానికి. అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా, 10 మంది చూడడానికి ఆడంబరము చేస్తే 100 మందిలో అవమానపరచబడతావు. 10 మంది నిన్ను ఆడంబరాల్లో అబ్బా ఏం చేశాడబ్బా అనడం ముఖ్యమా? 100 మంది దగ్గర నువ్వు చేసిన అప్పును బట్టి నిలేసినప్పుడు అవమానపరచబడ్డం కన్నా ఆ 10 మందితో నీకు అవసరం లేదు. నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏ 10 మంది నీకేం మేలు చేయరు. ఆ 10 మందిని దృష్టిలో పెట్టుకోకుండా జాగ్రత్త కలిగి అప్పు చేయకోకుండా ఉండడం మేలా. అప్పు చాలా ముప్పు ప్రియులారా, చాలా ముప్పు. విజయవాడ అనే పట్టణంలో నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చెబితే నేను విన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి అప్పు చేశాడు. మీరు అబద్ధం అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. అప్పుకు చాలా బానిసైపోయాడు, తీర్చలేని స్థాయికి వెళ్ళిపోయాడు. అటువైపు చేసినవాడు ఇచ్చినవాడు తన భార్య చచ్చిపోయింది, ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయింది. ఈ అప్పు ఇచ్చిన వాడిని అప్పు తీరేంత వరకు ప్రతి రాత్రిని భార్యను పంపించు అంటే భర్త తీసుకెళ్లి రాత్రి ఇంటి దగ్గర దిగబెట్టి పొద్దున్నే ఇంటికి పిలుచుకుపోయాడట. పోతూ వచ్చాడట చాలా దినాలు. నాకు రీసెంట్ గా కూడా తెలిసిన విషయం ఏంటంటే, అప్పు తీర్చకపోతే నీ భార్య బిడ్డలు ఎవరు పంపిస్తావు? ఎందుకు వచ్చాయి మాటలు? అటువైపున మాట్లాడుతూ ఉంటే ఎవరైనా నీ భార్యనో నీ పిల్లలను చిన్న మాట అంటే అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కోపం వచ్చే నీకు మాట్లాడినప్పుడు తలదించుకొని బతుకుతున్నావు అంటే నీలో ఏముంది? అప్పు. దేవుని బిడ్డలారా, అప్పు విషయంలో జాగ్రత్త. కొంతమంది అప్పులు తీరిపోవడానికి చేసే పొరపాటు ఏంటంటే, పాతప్పు తీరిపోవడానికి కొత్తప్పు చేస్తూ ఉంటారు ఈ దరిద్రులు. అప్పుంది తీరిపోవాలా, బంగారుందే అమ్మేయి, ఇల్లుందే అమ్మేయి, అప్పు లేకుండా బతుకు. కానీ అప్పు తీరిపోవడానికి, వారి సంతృప్తి పరచడానికి కొత్తప్పు. తొగుతూ పోతే గుంతలే నిలబడతాయి. లాస్ట్కు ఏ గుంతలో పడతావో పతనం అవుతావో తెలీదు. దేవుని నమ్మిన బిడ్డలు అప్పు విషయంలో జాగ్రత్త. అందుకే 22:7 ఆయన అంటున్నాడు, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి ఏంటట? దాసుడు. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం చదవద్దులండి. ఒక సేవకుడు అప్పు చేశాడు, చచ్చిపోయాడు. వాళ్ళ పిల్లలను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు పనికి. భార్య వచ్చి పాస్టర్ గారి దగ్గర ఏడుస్తుంది. ఏం చేయమంటావయ్యా? దేవుని బిడలారా, దేవుని పిల్లలమైన మనము అప్పు విషయము జాగ్రత్త చేయాలి. దేనికి చేయాలో కూడా వస్తాయి. 7 విషయాలు అన్నాను కదా, చెప్తాను. మానవ జీవితంలో ఎప్పుడో ఒకసారి అప్పు చేయకోకుండా తప్పు చేయకుండా జరగవు. కానీ ఏదో తెలిసి ఉండాలి. మొదటి విషయం ఇక్కడ రాసి పెట్టుకోనండి పిల్లలు. ఏ పరిస్థితి అయినా రానివ్వండి, సులభంగా దొరుకుతుంది అని చెప్పేసి, అసలు మీకు ఒక అవసరత రాగానే ఫస్ట్ మీకు ఎవడు తక్కువ వడ్డీకి ఇస్తాడు అనే గుర్తుకొస్తుంది. మీకు ఎవడు ధర్మ వడ్డీకి ఇస్తాడు, ఎవడు న్యాయ వడ్డీకి ఇస్తాడు, తీర్చే ప్రణాళిక లేకోకుండానే అప్పు గురించి యోచన. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దాసులైపోతారు నీ కుటుంబం, దాసులైపోతారు నీ కుటుంబం. వాక్య అనుభవం లేనప్పుడు అప్పుల చేత ఆర్థికంగా నలిగిపోయిన వ్యక్తి నుండి నేను. ఒకప్పుడు మా వివాహమైన తొలి దినాల్లో దగ్గర ఎక్కువ తక్కువ అంతా కలుపుకుంటే చాలా బంగారు ఉండే. అప్పుడు పెద్ద రేట్ ఏం కాదులేండి, ఒక 10,000 ఉండే తులం. కానీ అవివేకం, తొందరపాటు, కొంత మందిరానికి చేస్తే కొంత మా పోషణ కొరకని ఒక్కొక్క వస్తువును అమ్ముకోల, కుదవలు పెట్టి ఇడిపించుకోలేక, అవమానానికి తల ఉంచలేక అది మీరే పట్టేసుకోండి అప్పుల్లోకి. 10,000 వస్తువు అప్పట్లో 2002
10,000 వస్తువు 3,000కు 4,000కు చేజార్చుకోవడానికి కారణం అప్పు. నేను అనుకున్నాను అప్పుడు నేనంత వాక్య జ్ఞానం కలిగిన ప్రారంభ దినాలు కదా, ఆ వేగం అది చాలా ఇబ్బందికరాన్ని పరిస్థితులను తెచ్చిపెట్టింది. ఈ వాక్యం వింటూ ఉన్నావా? ఇప్పటిదాకా చేసింది బుద్ధి ఉంటే ఇంకాపు. ఎవడెవడి కోసమో దేని కోసమో కొత్తది పాతది తీర్చడానికి కొత్తది చేసుకుంటూ తీర్చుకుందాంలే చాలా ప్రమాదం అండి. ఉన్న పలంగా ఇప్పుడున్న దినాల్లో పుట్టుక్కుమని దిగిపోతున్నాయి తాలిబుట్లన్నీ. అంటే చచ్చిపోతున్నారు తొందరగా. చచ్చిపోయిన తర్వాత అప్పు ఉన్నవాడు పరలోకం చేరాడండి. ఆర్థిక సూత్రం బైబిల్ చెప్పింటే చెప్తున్నాను నేను. అందుకే ఒక జనరల్ టాపిక్, అప్పు విషయంలో జాగ్రత్త. రెండో విషయానికి వద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామా? సామెతల గ్రంథం 28:20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందుపోడు. రెండవది ప్రియులారా, ఆతురపడవద్దు అంటే తొందరపడవద్దు. తొందరగా సావుకారి కావాలని, తొందరగా ధనవంతుడు కావాలని ఆతురపడవద్దు. ఇంకో మాట చదివించి మీకు వివరిస్తాను. 13వ అధ్యాయం, అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 11వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని చాలు ప్రియులారా. రెండవది, ఆతురపడవద్దు. ధనవంతుడవు కావాలని, షావుకారివి కావాలని, ధనవంతుడు కావాలని తొందరపడి తప్పుదారులను ఎంచుకో మాకు. ఈరోజు మీకు చెప్పమంటారా? ఒకప్పుడు మన జయమ్మ కాలనీలో ఒక చిన్న రూమ్లో దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళం. అక్కడికి వచ్చి ఆరాధన చేసేటటువంటి పిల్లల్లో ఆ పిల్లలందరూ పెరిగి పెద్దోళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయాయి. కొంతమందికి పెళ్లిళ్ళు అవలా. వాళ్ళలో ఇప్పుడు కూడా మన దగ్గరికి ఒకరు వస్తారు. నెలకు ఒక 18,000, 20,000 జీతం సంతృప్తినివ్వక తొందరగా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్ బెట్టింగ్. ఏం బెట్టింగ్? ఆన్లైన్ బెట్టింగ్. మనం ఉంటున్నటువంటి క్రిస్టియన్ లైన్, ఈ పులివెందుల ప్రాంతం, తొందరగా ధనవంతులు కావాలని మట్కా, ఇష్పెట్టాకులు, జూదం, ఇంకా గోలుగుండ్లు, ఎన్నో ఆటలు. ఎందుకు ఆడుతున్నారు? పనికి పోకుండా తొందరగా ఈజీ మనీకి అలవాటు పడి. ఒక్క మాట చెప్తాను, ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడు కూడా ధనవంతులు కాలేరు. అయినట్టుగా అనిపించిన పేకలుంటాయి, ఇస్పెట్టాకులు. దానితో అప్పుడప్పుడు మనం ఫోన్లో చూస్తే చక్కగా మేడ మాదిరి కట్టేస్తారు, చాలా బాగుంటది. ఫోటో తీసి పెడితే పేక మేడ ఎప్పుడు నిలబడదు. ఏమవుతుంది? గాలొస్తే కూలిపోతుంది. మా ఇంటికి ఒకడు టైల్స్ పని చేశాడు. నెంబర్ 1 టైల్స్ వర్కర్ అతను. ఈ పులివెందల్లో వాని శిష్యులు ఇప్పటికీ బతుకుతున్నారు చాలా మంది. వాడు లేడు ఇక్కడ, ఊరు ఇడితో వదిలిపెట్టేశాడు. ఈడే మన మధు వాళ్ళ ఇంటికి ఆ పై పక్కన ఒక పెద్ద ఇల్లు కూడా ఉండింది, వాడికి అమ్మేసేశాడు. అచ్చుల దగ్గర ఒక 2 ఎకరాల పొలం ఉంది, అమ్మేశాడు. ఇంకా 4 ఇండ్లు ఉండే, నారాయణ కాలేశాడు ఒక ఇల్లు, ఇంకొచ్చోట ఒక 2 ఇండ్లు అమ్మేశాడు. అన్నిటినీ అమ్మింది జూదానికే. వాడికి ₹1,00,000 తగిలిన రోజు ఉంది. ₹1,00,000 మటగాకి ఎంత వచ్చి ఉంటుందో నాకు తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిని, దాని గురించి విచారించేంత సమయం కూడా నాకు లేదు. అలాంటి ఆశపరుని కూడా కాదు.
అన్ని అమ్మేసేసుకొని ఒకానొక దినాన ఒక చోట కనిపించాడు. అన్నం లేదు తినడానికి. ఒక 100 రూపాయలు ఇస్తే అన్నం తింటా అన్న. ఎప్పుడో పని చేసిన అభిమానంతో 100 ఇవ్వడం అనేది అది పక్కన పెట్టేయండి. తొందర, డబ్బులు సంపాదించాలనే తొందర, బెట్టింగ్, గుప్త నిధులు, జూదం, మరికొంతమంది మీకు తెలుసో తెలీదో ఈజీ మనీకి అలవాటు పడి వ్యభిచారాన్ని ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. భర్త కళ్ళు కప్పి ఒళ్ళమ్మిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రోగాల చేత జీవితాన్ని ముగించేశారు. దేవుని నమ్మిన మనం ఈజీ మనకి ఎప్పుడు అలవాటు పడకూడదు ప్రియులారా. లోకంలో కష్టే ఫలి అన్నారు. కష్టపడిందే నిలబడుతుంది. కానీ చూశారు మీరు ఆ మాట? 13వ అధ్యాయం 11వ వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధిపరచుకొనును. ఎవరో ఒకరి కడుపు కొట్టి, ఎవరో ఒకరు నోరు కొట్టి సంపాదించుకుంటే నీ నోరు నీ కడుపు కొట్టడానికి, నీ పిల్లల నోరులు కడుపులు కొట్టడానికి దేవుని కనుదృష్టి చూస్తూ ఉంటుంది భూమి మీద. నువ్వు సంపాదించడం ఈజీనే, దాన్ని తీసుకోవడం కూడా తెలుసు దేవునికి. ఇంకో మాట అక్కడ రాయబడింది చూడండి, చాలా చక్కగా ఉంటది. 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. 4-5 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన లిమిట్ వదిలే, ఇప్పుడే ఇంకా దాన్ని పట్టించుకో మాకు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది. తొందరపడమాకండి. డబ్బులు సంపాదించాలా? మొదటి విషయం చెప్పాను, ఖర్చు పెట్టే విషయం జాగ్రత్త నేర్చుకుంటే ఒక దినాను గొప్ప ధనవంతుడు కాకపోయినా వేరే వాళ్ళ దగ్గర చేయి చాచకుండా బ్రతకచ్చు. నేను కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒక అప్పు బుడ్చడానికి ఒక అప్పు చాలా మంది చేసే పొరపాట్లు. డాక్రా వస్తే అప్పు కడతాం. డాక్రా అప్పు కాదా? డాక్రా ఫ్రీ గిఫ్టా? డాక్టర్ ఫ్రీ గిఫ్టా? అప్పు కన్నా ప్రమాదకరమైంది డాక్రా. ఎవరికి డాక్రా? దినదిన వ్యాపారాలు చేస్తాడు చూడండి, తోపుడు బండి మీదనో కూరగాయల బండో, వాడికి ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తూ ఉంటాయి కాబట్టి, ఏ రోజు రాకపోయినా వారమా పొద్దు వస్తుంది కాబట్టి వాడు కట్టుకోవచ్చు దాన్ని. కావాలంటే మీరు చరిత్ర ఒకసారి పుటల్లోనికి వెళ్ళండి. డాక్టర్ అనబడేది చేతి వృత్తుల వారి కొరకు పెట్టిన డబ్బులేది. నువ్వు అప్పు తీర్చుకొని ఈ అప్పు కడుతూ ఉంటే ఉన్న పరంగా చస్తే మిగతా 9 మంది మీ ఇంటోళ్ళను పోనీలే పాపం వాడు చచ్చాడు మనమే కడదాం. కడతారా? కట్టరు వాళ్ళు. మన అమ్మలక్కలు ఈడుస్తారు బయటకట్లే. ఒకవేళ ఆ వారం కావాలంటే మొదటికంత ఊరుకుంటారేమో. ఎవడరా చెప్పాడు మీకు? నువ్వు ఏ చేతి వృత్తి చేస్తున్నావు అనే దాంట్లో ఉన్నావు. నీకు వచ్చేది ఒకసారి, నువ్వు కట్టాల్సింది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో ఒక 2 నెలలు ఉన్న బలంగా నీకు ఏదైనా జబ్బు వచ్చి మంచం ఎక్కితే, ఒక 3 నెలలు నువ్వు పడుకుంటే ఎవరు కడతారు? బ్యాంకు వాళ్ళు ఊరుకుంటే సంగతి అట్ట పక్కన పెట్టు, మిగతా 9 మంది ఊరుకుంటారు. రాక్షసులైన బజార్కి ఇచ్చారు. అప్పే ప్రమాదకరమైంది అంటే నువ్వు తొందరపడుతున్నావు చూడు, అది ఇంకా చాలా ప్రమాదకరమైంది. నేను చెప్తున్నాను, నువ్వు స్వీకరించకపో, అట్టే చావు. దానికి నేను బాధ్యని కాదు. కానీ నా బిడ్డలుగా కొంతమంది అన్నా వినండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కొంచెం ఖచ్చితంగా కాదు, చాలా మేలు జరుగుతుంది. చెప్పండి. మొదటిది, మనం ఆర్థికంగా సంపన్న స్థితికి వెళ్ళాలంటే ఏం చేయకూడదు? అప్పు చేయొద్దు, ఆడంబరాలకు. రెండవది, ఏం చేయకూడదు? తొందరపడకూడదు. రాయ్ వాడు బాగా బీకి మనం పోవాలి తొందరగా. ఏం
తొందరపడద్దు, నిదానంగా. బండ్లో ఎవడు ముందు పోతున్నాడా, వాడు మన ముందు పోతే మనమేందరా ఇగ్గు అని ఎక్కేమనుకో, పంది కుక్క వచ్చిందనుకో, వాడు ముందు పోయినాడు పోయింటాడు. ఇక్కడ పంది నువ్వు ఇద్దరు బోర్లబడి, పందికి వచ్చే నష్టం ఏమి లేదు, యజమానికి వచ్చే కష్టం ఏమి లేదు. నీ కాలు కిరిగి మంచం ఎక్కుతావు. వాడితో నీకేం పోటీ, ఏం బెట్టింగా? వాడికన్నా ముందు నువ్వు వెళ్ళాలని. వాడు వెళ్తాడు, ఆతురపడవద్దు. మూడవది చెప్పమంటారా? రండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 8 వచ్చినాడు. సో మరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. న్యాయాధిపతి లేడు, వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము. చాలు. 9వ వచనం వద్దులేంగ, పడుకోవాలి, నిద్రపడే నిద్దు. 3వది అమ్మా వినారా, అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం నష్టాన్ని తెస్తుంది. మొదటిది అప్పు, ఆడంబరాల కోసం. 2వది ఆతురపడుట. 3వది అదుపు లేని నోరు. అంటే కొన్ని నోరులు అదుపు ఆజ్ఞలు ఉండవు చూడండి. పెద్ద చిన్న తార తమ్యం వయస్సు భేదం లేకుండా ఎటు పడితే ఎటు మాట్లాడుతుంటాయి. నాకెవడరా పెద్ద అని, దాన్ని అదుపు లేని నోరు అంటారు. సో 3వది చాలా ప్రాముఖ్యమైనది, పొదుపు లేని జీవితం. పొదుపు లేని జీవితం ఖచ్చితంగా నష్టాల గుండా వెళ్తుంది. అక్కడ మనకు జ్ఞానం కలగడానికి పెద్ద ఏనుగును ఒంటెను చూపిలా, జిరాఫీని జురాసిక్ పార్క్ లో ఉన్నటువంటి దాన్ని చూపిలా, కొండ శిలవను చూపిలా. ఏం చూపించాడు? చీమ. చీమ ఎంత ఉంటుంది? ఉండేదే అంత. దాని తలకాయ ఎంత మల్లంగా? చీమే అంత, దాని తలకాయ ఎంత. కానీ దాని జ్ఞానం చూస్తేనట, ఈ వేసవి కాలం ఎక్కడ చూసినా ఉంటాయి బయట. ఎందుకు అంటే నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది. అప్పుడు మనం బయటికి వెళ్తే ఎక్కడ చూసినా డ్రైనేజీ, వీధి, వాడ అన్ని పొంగి పర్లుతా ఉంటాయి. ఆ పక్క రోడ్డు దాటుకొని ఈ పక్క పాస్టర్ గారింట్లోకి వచ్చి ఏదైనా ఒక బీప్ గింజను తీసుకుపోదామంటే ఉన్న బలంగా వర్షం పడేస్తే రయ్యను కొట్టుకొని పోయేసి ఆ డ్రైనేజీలో కలిసిపోతాము అని చెప్పి, వేసవి కాలములోనే వర్షాకాలానికి కావలసినటువంటి ఆహారాన్ని అంతా తీసుకొని వెళ్ళి తమ గూడులో పెట్టుకుంటాయి. నీకు పెళ్లి 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో అయింది అనుకుందాం. మొదటి కానుపు కూతురు పుట్టింది అని అనుకుందాం. ఆ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? నెక్స్ట్ ఇయరా? ఏమో ఎప్పుడు చేస్తారు పెళ్లి? మళ్ళీ ఒక 18-20 ఏళ్ళకి అనుకుందాం. మళ్ళా 18-20 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు ఆ పిల్ల కొరకు కనీసం 1,00,000 రూపాయలు పొదుపు చేయని నువ్వు అమ్మా నాన్నవేనా? అంటే బాధ్యత లేదు నీకు. శరీర సుఖం కోసం పుట్టించుకున్నారా మనము? వాళ్ళ కూర్చున్నటువంటి పొదుపు ఆలోచన ఎందుకంటే దేవుని నమ్ముకుంటాం ఇంకా మనం. ఆ పొద్దు కమ్మ కా నుంచి, గాజు కా నుంచి, నలుక్క నుంచి తగలబడే అన్ని అప్పే. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.